2025 జనవరి నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి ఫలితాలు మనం చెప్పుకున్నాం. ఈ ధనస్సు రాశిలో ఏ ఒక్క గ్రహం కూడా బాగలేదు. అన్ని గ్రహాలు కూడా పూర్తిగా బాగలేవు. అందువల్ల వీళ్ళ సమస్య చెప్పడం చాలా కష్టం. ఎన్ని రకాల కష్టాలంటే చెప్పటానికి వీలుగా అన్నటువంటి కష్టాలు. ఇంట్లో అందరికీ అనారోగ్యం, తర్వాత కొన్ని అనారోగ్యాలు, కొంతమందికి జీవితంలో తగ్గని అనారోగ్యాలు ఉంటాయి. మిగతా వాళ్ళు సహకరిస్తే వాళ్ళు సుఖంగా బతుకుతున్నారు. కానీ వాళ్ళకి సహకరించే వాళ్ళకు కూడా సహకరించడానికి వీలుగా అన్నటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి. అందులో ఈ మధ్యలో కురిసిన వర్షాల వల్ల నీటి కాలుష్యం, తాగే నీటి వల్ల రకరకాల దోమకాటు వల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఇట్లాంటి వ్యాధుల పాలిటబడి చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహారం కానీ, తాగే నీళ్లు కానీ, బయట తిరిగే స్థలాలు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. తర్వాత మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా జాతకం చూపించుకోవటం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవటం ముఖ్యంగా చాలా అవసరం. వీటన్నిటికంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని పూజించండి. శివాలయానికి, నవగ్రహాల గుడికి వెళ్ళి శివాలయంలో శివుడికి 11 ప్రదక్షిణాలు చేయండి. మారేడు దళాల పూజకి ఇవ్వండి. నవగ్రహాల గుడిలో దీపారాధన చేసి 9 ప్రదక్షిణాలు చేయండి. ప్రతిరోజు ఈశ్వరుడి అభిషేక తీర్థం తీసుకోండి. ఈ రాశివాళ్ళు, ధనస్సు రాశివాళ్ళు కష్టాల నుండి బయటకు వస్తారు. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే సరిగా శుక్రుడు, శని తప్పితే మిగతా గ్రహాలు ఏమీ బాగాలేవు. అయితే శుక్రుడు వల్ల, శని వల్ల వచ్చేది ఏమిటి అంటే ఇల్లు, ఇంట్లో భార్య, మరి ఇల్లు బాగుంటుంది. తర్వాత శని వల్ల ఆల్రౌండర్ శని, మీకు ఇన్నాళ్ళ నుంచి ఉన్న ఇబ్బంది ఏదో ఆ ఇబ్బంది తీరుతుంది. కానీ ఎన్ని విధాలైనా సరే చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. మీ నుంచి ఎవరికి అపకారం జరగకూడదు. ఎవరైనా తిట్టినా మళ్ళీ తిరిగి తిట్టే లక్షణాలు ఉండకూడదు. ఎక్కడా గొడవల్లో ప్రవేశించకూడదు. ఏ తగాదాలకి పెద్ద మనిషిత్వం చేయకూడదు. ఎవరైనా చీట్లుబాడుకునేటువంటి వాళ్ళకి హామీ ఇవ్వకూడదు. ఎవరైనా సరే ఇండస్ట్రీస్ పెట్టి బ్యాంకు లోన్లు తెచ్చుకుంటే హామీ సంతకాలు పెట్టకూడదు. ఇట్లాంటివి ఏమైనా పెట్టినట్లయితే మీ ఆస్తి నమ్మినా, మిమ్మల్ని నమ్మినా కూడా మీ బాకీ తీరదు. వాడెవడో లోన్ తీసుకుంటాడు, వాడి దారిని వాడు వెళ్ళిపోతాడు. వాడు సుఖంగా బతుకుతాడు. హామీ సంతకం పెట్టిన వాడు నువ్వు, నీ భార్య, నీ పిల్లలు తినటానికి తిండి లేక, ఆ డబ్బు కట్టాలంటే కూడా అమ్మిన దాంట్లో 10వ వంతు కూడా కట్టలేక జైలు పాలయ్యి ఇబ్బందులు పడే లక్షణాలు బాగా ఈ రాశి వాళ్ళకి కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ 12 రాశుల్లోకి కూడా ధనస్సు రాశి చాలా కష్టతరంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం, లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది, చాలా అవసరం. ఇట్లా చేసినట్లయితే మీరు అన్ని విధాలా బాగుంటారు. ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే, కాలుకి చెప్పు వేసుకొని వెళ్తున్నామండి, చెప్పు తెగింది, ఇంటికి పోయిన తర్వాత లేకపోతే దానిలో షాపు పోయి చెప్పు కొనుక్కోవటమో, చెప్పు కుట్టించుకోవడం చేద్దామని కనుక అదే చెప్పుతో పోతూ ఉంటే ఏమవుతుందంటే బోర్ల పడతావు, తలకాయ పోతుంది. ఎప్పుడైనా సరే చెప్పుని చెప్పులాగానే చూడాలి. చెప్పుని నెత్తిని పెట్టుకోరు. వీలైతే కుట్టించు, లేకపోతే ఇస్త్రీ అవతల బారేయాలి. కాబట్టి అటువంటి చెప్పే నీ కొంప తీస్తుంది. అట్లాగే దుర్మార్గుడు మంచివాడుగా తలచి వాడిని దగ్గర పెట్టుకుంటే నువ్వు పూర్తిగా నష్టపడతావు. కాబట్టి మంచి చెడుకి అంత సమస్య వస్తుంది. కాబట్టి ముందుగా మీ ప్రవర్తన మార్చుకోండి. మీరు జాతకం చూపించుకోండి. ముందు దైవాన్ని నమ్మండి.
ఇట్లా చేసినట్లయితే మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. స్వస్తి.